శుభోదయం. అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఈవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచన భాగము. మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది తాము దేవుని పిల్లలమనియో తమకీయబడిన బిడ్డలు దేవుని స్వాస్థ్యమని గ్రహించటలేదు. బిడ్డలను గూర్చిన భారము బాధ్యతను ప్రభువు మనకి అప్పగించి ఉన్నాడు. అందుకే జ్ఞాని అంటాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అంటూ అతడు వ్రాస్తూ ఉంటాడు. వీరిని గూర్చి ఆలోచిస్తే వీరికి జ్ఞానము, అభివృద్ధి, అందము సమస్తము దేవుని యొద్ద నుండి కలుగుచున్నవి. అనేకులు దానిని గ్రహించక బిడ్డలను బట్టి అతిశయించేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటూ అతడు మాట్లాడతాడు జ్ఞాని. కనుక ఇట్టి విషయాలు మనము గ్రహించాలి. వీరి విషయంలో తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని పౌలు ఎఫెసీ సంఘము ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. పరిశుద్ధుడైనటువంటి యోహాను, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అని చెబుతూ ఉంటాడు. 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో. గనుక మనం ఎలా ఉన్నాం, పిల్లల పట్ల మనము ఎలాంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నామో పరీక్షించుకునే వారముగా ఉండాలి. మన కుమారులు కుమార్తెలు ఎదుగుచుండగా మనము వారిని ప్రభునందలి విశ్వాస మార్గములోనికి నడిపించేటువంటి వారముగా, అట్టి బాధ్యత తల్లిగా తండ్రిగా దేవుడు మనకి అనుగ్రహించాడన్న విషయాన్ని మనము గుర్తించాలి. అందుకే పరిశుద్ధుడైనటువంటి యోహాను తన సువార్త ద్వారా అంటాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అంటూ రాస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనకు దయచేయబడిన పిల్లలు మొదట దేవుని పిల్లలే. దేవుడే వారిని మన పిల్లలుగా మనకి అనుగ్రహించాడు. ఆయన పిల్లలను, ఆయనను కలిగినటువంటి పిల్లలుగా ముందుగా పిలువబడినటువంటి మనం విశ్వాస్యతలోనికి నడిపించాలి. విశ్వాస వీరులు గావింప చేయాలి. అట్టి విశ్వాసమును బట్టి దేవుని పిల్లలుగా ఆ పిలుపుకు నోచుకునేటువంటి భాగ్యం పిల్లల ఎడల తల్లిదండ్రులుగా అట్టి వరవడి కలుగు చేసేటువంటి ధన్యత దేవుడు తల్లిదండ్రులైనటువంటి వారికి అనుగ్రహించి ఉన్నాడు. అట్టి ధన్యత బిడ్డల ఎడల శ్రద్ధాశక్తులు కలిగి దేవుని యందలి విశ్వాసం మూలముగా వారు దేవుని పిల్లలుగా అన్ని విషయాలలో బల జ్ఞానాభివృద్ధి చవిచూడగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. మేమైనను మాకు అనుగ్రహించబడిన బిడ్డలైన నీకు బిడ్డలముగానే నీ పిల్లలముగానే పిలువబడుతూ ఉన్నా. అట్టి ఆధిక్యత విశ్వాసము ద్వారా మాకు అనుగ్రహించారని విశ్వసిస్తూ ఉన్నా. కనుక నీవు ప్రసాదించిన బిడ్డల విషయంలో వారిని నీ బిడ్డలుగా, విశ్వాస వీరులుగా నాన్న ఎదుగున్న తండ్రి బలాభివృద్ధి కలుగు చేసే భాగ్యం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మమ్మలను ప్రేమించి ప్రసాదించిన ఈ దినమందు మీరు మాకు తోడుగా ఉండి మేము చేసే పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో సమస్త విషయాలలో మీరు సహాయం చేసి ఆయురారోగ్య ప్రాప్తితో, శక్తితో నింపి
ఈ దినమందలి ఎవరి జీవితాలలో విశేష దినము గావించబడిన అట్టి బిడ్డలను ఈ మాటలు వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసునామం పేరిట అడిగి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమె త్రియక దేవుని దీవెన తోడైండును గాక. ఆమెన్.